హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని త్వరలోనే కరోనా ఉధృతి తగ్గినాక అమలు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తూ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటే ఏంటి, ఆ చట్టము ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఎవరికి మినహాయింపు ఇచ్చింది అని చెప్పేసి, చట్టంలో ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి మనం అధ్యయనం చేయాలి. దీనితో పాటు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కును ఎన్ఆర్సీకి డిఫరెన్సెస్ ఏంటి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పేసి పిలుస్తాం, ఇంకోటి ఉంటుంది ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని చెప్పేసి. ఈ మూడింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, మూడు ఒకటేనా, వాటిని కంపేర్ చేస్తూ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఈ పొలిటికల్ బేస్లో మనం దీన్ని అధ్యయనం చేయొద్దు. మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకుంటూ యాజ్ పర్ సిలబస్, యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం మాత్రమే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే చట్టం లోపల ఏమి ఉంది అని చెప్పేసి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఓన్లీ 2 పేజెస్ మాత్రమే ఉంటుంది. సో మనం ఆ 2 పేపర్లలో ఏమి ఉంది, దాని మీద కాంట్రవర్సీ ఏంటి అని చెప్పేసి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ గ్రూప్ 1 ప్రశ్న ఏమొస్తుంది అంటే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఎందుకు వివాదాస్పదమైంది, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏమన్నా థ్రెట్ ఉందా, లేదా ముస్లిమ్స్కి ఏమైనా థ్రెట్ ఉందా అని చెప్పేసి ప్రశ్న అయితే వస్తుంది. ఈ ఎస్ఐ కానీ లేదా గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ రాస్తే అందులో చట్టంలో ఉన్న అంశాలు ఏంటి, చట్టం ఎవరికి వర్తిస్తుంది, చట్టం ఎవరికి వర్తించదు అని చెప్పేసి ప్రశ్న అయితే వస్తుంది. మళ్ళా ఈ స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది, సిఏఏ అండ్ ఎన్ఆర్సీ అండ్ ఎన్పిఆర్ మధ్య డిఫరెన్సెస్ మీద ప్రశ్న అయితే వస్తుంది. సో మనకు ఫస్ట్ కొద్దిగా బేసిక్స్ అనేది అవసరం అండి. ఏది, ఈ చట్టం అర్థం కావాలంటే మనకు కొన్ని బేసిక్స్ వర్డ్స్ తెలవాలి. చట్టం లోపల ఏ వర్డ్స్ ఉన్నాయంటే, ఫస్ట్ చూస్తే ఇండియాలో సిటిజన్షిప్ అనేది ఎలా వస్తుంది. సో ఇండియా యొక్క పౌరసత్వం తీసుకోవాలంటే దానిలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఇల్లీగల్ మైగ్రేట్ అంటే ఎవరు, మైగ్రెంట్స్ అంటే అక్రమ వలసదారు అని ఎవరిని చెప్తాం మనము, ఏ చట్టం ప్రకారం వాళ్ళని గుర్తిస్తామని చెప్పేసి. నెక్స్ట్ రిలీజియస్ పర్సిక్షన్ అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది అది. లాస్ట్కు ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటి, ఎక్కడ ఉంది అని చెప్పేసి. 5th 6th షెడ్యూల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఇది అవసరం లేదు, బట్ ఏ స్టేట్స్ ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది ఈ ఐఎల్పి స్టేట్స్కును షెడ్యూల్ నెంబర్ 6లో ఉన్న స్టేట్స్కి వర్తించదు, మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్స్ ఏంటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వర్తిస్తుంది అంటే రిలీజియస్ పర్సిక్షన్ ఎవరైతే గురి అవుతారో వాళ్ళకి వర్తిస్తుంది, కాబట్టి ఇది నేర్చుకోవాలి. ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్కి ఇస్తున్నారు కాబట్టి, సో వాట్ ఈస్ ద ఇల్లీగల్ మైగ్రెంట్స్. సిటిజన్షిప్ అనేది ఇండియాలో ఎట్లా వస్తుంది, జనరల్ ఒక ఐడియా అంటూ మనకి ఉండాలి. ఇవి బేసిక్స్ అండి. ఫస్ట్ చూస్తే ఇక్కడ దీన్ని ఏమంటున్నాం, చట్టం పేరు అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అమెండ్మెంట్ మీన్స్ అంటే దేన్నో సవరణ చేశారు, మార్పు చేశారు. దేన్ని అంటే, సో సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955ను అమెండ్మెంట్ చేసి 2019 చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. అమెండ్మెంట్ మీన్స్ ఉన్న చట్టాన్ని సవరణ చేసి ఇంకో చట్టం తీసుకురావడం. కాబట్టి సో మనకి ఈ అమెండ్మెంట్ చేసింది ఎవరు అంటే పార్లమెంటు చేసింది. పార్లమెంటుకు ఆ రైట్స్ ఎవరు ఇచ్చిందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఎట్లా అని చెప్తున్నామంటే, మనం ఈ ఇండియన్ సిటిజన్షిప్ గురించి రాజ్యాంగంలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 2లో ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 5 to 11 అని చెప్పేసి ఉంటాయి. ఈ ఆర్టికల్స్ మనకి 7 ఆర్టికల్స్ అనేవి ఇండియాలో సిటిజన్షిప్ గురించి పేర్కొంటుంది. అందులో ఈ 11th ఆర్టికల్ అనేది ఏంటిదంటే, సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఇండియన్ సిటిజన్షిప్ మీద ఇండియన్ పార్లమెంటు చట్టం చేస్తుందని చెప్పేసి ఉంటుంది.
సో ఆర్టికల్ 11 ద్వారా పార్లమెంట్కి చట్టము చేసే అధికారం వచ్చింది కాబట్టి ఆర్టికల్ 11 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని ఇండియన్ పార్లమెంట్ అనేది 1955 ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్లో అమెండ్మెంట్ చేయడము జరిగింది. ఇది మనకి బేసిక్ అండి. రైట్. ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, ఆర్టికల్ నెంబర్ 9లో ఉంటుంది. సో మనకి జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కాకముందు డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా అంటే ఇట్ ఈస్ అ మిత్, బిగ్గెస్ట్ మిత్. లేదు. చాలామంది 35A ఏమంటామంటే జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి ప్రత్యేకమైన సిటిజన్షిప్ ఉంటుందని చెప్పేసి అనుకుంటాం. బట్ 35A ఏం చెప్తుంది? జమ్మూ కాశ్మీర్ యొక్క నివాసి ఎవరు, శాశ్వత నివాసి ఎవరు అని చెప్పేసి చెప్తుంది అంతే. కాబట్టి ఇండియాలో 26 జనవరి 1950 నుండి నేటి వరకైతే సింగిల్ సిటిజన్షిప్ అనేది అమల్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ వాళ్ళకు కూడా 370 రద్దుకు ముందు కూడా ఇండియన్ సిటిజన్షిప్పే ఉంది. జమ్మూ కాశ్మీర్ది లేదు, అటువంటి ఆర్టికల్ ఏది రాజ్యాంగంలో లేదు. ఓకే, రైట్. ఫస్ట్ చూస్తే ఇండియాలో సిటిజన్షిప్ అనేది ఎట్లా వస్తుంది అంటే మొత్తం 5 మెథడ్స్ ఉంటాయి. ఒకటి బర్త్ అండి. 1950 జనవరి 26 తర్వాత పుడితే వాళ్ళు ఇండియన్స్. బట్ ఆ పేరెంట్స్లలో ఒకరైతే ఇల్లీగల్ మైగ్రెంట్ కావద్దు, అదే రూలు. సెకండ్ ఇది డిసెంట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ బ్లడ్ ద్వారా రిలేషన్ ద్వారా సిటిజన్షిప్ అనేది వస్తుంది. పేరెంట్స్ ఇండియన్స్ అయితే మనం కూడా ఇండియన్సే. నెక్స్ట్ మూడవది ఈ అక్వైరింగ్ టెరిటరీ. ఒక భూభాగాన్ని ఇండియా తీసుకుంటే ఆ భూభాగంలో ఉన్న అందరికీ ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ గోవా అండ్ పుదుచ్చేరి అండ్ సిక్కిం మనకు నెక్స్ట్ యాడ్ అవుతాయి కదా. సో ఆ సిక్కింలో, గోవాలో, పుదుచ్చేరిలో ఉన్న అందరికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి మూడుతో పాటు ఇంకో 2 ఉంటాయి, అవి 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రెండింటి ద్వారా వస్తుంది. సో 2 ఏంటి అంటే, ఒకటి రిజిస్ట్రేషన్. సో నమోదు, రిజిస్ట్రేషన్ ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసుకోవడము. ఇది జనరల్గా ఎవరికి వస్తుందంటే, ఇంకోటి మనకి ఈ 5వది సో న్యాచురలైజేషన్. చాలామంది 2 ఒకటే అనుకుంటారు, బట్ ఇక్కడ చిన్న లైన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏంటిదంటే రిజిస్ట్రేషన్ ఓన్లీ ఫర్ భారత సంతతి వాళ్ళకి, ఇండియన్ ఆరిజిన్ వాళ్ళకి. అంటే ఒకప్పుడు ఇండియన్స్, బట్ తర్వాత ఇండియన్ సిటిజన్షిప్ వదులుకొని ఇంకో దేశానికి వెళితే వాళ్ళు రిజిస్ట్రేషన్ ద్వారా మన ఇండియా యొక్క సిటిజన్షిప్ అనేది అక్వైర్ చేసుకోవచ్చు. వీళ్ళకు కండిషన్ ఏంటి అంటే గడిచిన 12 మంత్స్ వరుసగా ఉండాలి, ప్లస్ 8 ఇయర్స్ కాలంలో 6 ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో 12 మంత్స్ అయితే ఉండాలి, 8 ఇయర్స్ టైంలో 6 ఇయర్స్ అనేది ఉండాలి. ఎప్పుడు అప్లై చేస్తే అప్పుడు ఆ 8 ఇయర్స్ టైంలో 7 ఇయర్స్ అనేది ఉండాలి. సో 6 ఇయర్స్ ప్లస్ 12 మంత్స్ వరుసగా అని చెప్పి చెప్తున్నా. ఇంకా దీని ద్వారా ఇంకొకటి ఏముందంటే మ్యారేజ్ ద్వారా కూడా, అంటే ఈ భారతీయ పౌరుల్లో ఒకరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కూడా ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వబడుతుంది. సోనియా గాంధీకి అట్లనే వచ్చింది. సో భారతీయ మహిళని ఒక విదేశీ మేల్ పెళ్లి చేసుకున్నా వస్తుంది, లేదా భారతీయ పురుషుణ్ణి ఒక విదేశీ మహిళ చేసుకున్నా వస్తుంది. ఒకటేమో భారత సంతతి వాళ్ళకి ఇస్తారు, సెకండ్ వివాహం ద్వారా రిజిస్ట్రేషన్ అని చెప్పి చెప్తున్నా. ఇవి 2. సింపుల్ చెప్పాలంటే అఖండ భారత్ అంటే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు ప్లస్ ఇండియాలో ఉండి తర్వాత వేరే దేశానికి వెళ్తే గిట్ట అప్పుడు ఇది మనం దీని ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే న్యాచురలైజేషన్ అనేది ఓన్లీ ఫర్ ఫారినర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుందండి. ఫారినర్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఎట్లా అంటే 12 మంత్స్ ఉండాలి వరుసగా. నువ్వు ఎప్పుడు అప్లై చేస్తే అప్పుడు 12 మంత్స్ ఉండాలి, ప్లస్ గడిచిన 14 ఏళ్లలో 11 ఇయర్స్ అనేది ఉండాలి. సో మొత్తం చూస్తే 12 ఇయర్స్ ఉంటే నీకు వస్తుంది. గడిచిన 14 ఇయర్స్లో 11 ఇయర్స్ ఉండాలి, వరుసగా 12 మంత్స్ ఉంటే నువ్వు ఇండియన్ సిటిజన్షిప్ అనేది అక్వైర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు సహజీకృతం ద్వారా. ఓన్లీ ఫర్ ఫారినర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో మనకి 1955 యాక్ట్లో ఇటువంటి 5 ఉన్నాయి. ఇవి 2 అయితే విదేశీ వాళ్ళకు వర్తిస్తుంది జనరల్గా. ఇది ప్యూర్ ఫారినర్స్, ఇది ఇండియన్ ఆరిజిన్ ఫారినర్స్. రైట్. ఇప్పుడు దీంట్లో దేన్ని అమెండ్మెంట్ చేసిందంటే ఈ 55 యాక్ట్లో
దీన్ని 12 మంత్స్ ఉండాలి. బట్ 14 ఇయర్స్లో 5 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అంటే ఎంత? మొత్తం మీద 6 ఇయర్స్ ఉండాలి. 1955 చట్టానికి 2019 చట్టానికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అంటే టైం పీరియడ్లో ఇక్కడ 14 ఇయర్స్లో 11 ఇయర్స్ ఉండాలి, ఇక్కడ 14 ఇయర్స్లో ఓన్లీ 5 ఇయర్స్ ఉండాలి. తగ్గించిండ్రు టైం వచ్చేసి. అది ఓకే. సో మనకి ఫస్ట్ది ఏంటంటే కాన్సెప్ట్ సిటిజన్షిప్ అనేది వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్, వాట్ ఈస్ ద న్యాచురలైజేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే ఎవరు అంటే మనకి 2 టైప్స్ ఉంటారు వీళ్ళు కూడా. ఎటువంటి వీసా, ఎటువంటి అనుమతి లేకుండా ఇండియాకి రావడము ఒకటి. సెకండ్ది వీసాతో ఇండియాకి వచ్చారు, అనుమతితోని వచ్చారు, బట్ టైం ఉంటుంది వీసాకి 5 ఇయర్స్ 6 ఇయర్స్ అని చెప్పేసి. టైం గడిచిపోయింది అయినా ఇండియాలో ఉంటే వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అండి. ఒక విదేశీ పౌరుడు అనుమతి లేకుండా వస్తే, అనుమతి ఉన్నప్పటికీ ఆ టైం దాటిపోతే హీఈస్ కాల్డ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. దేని ప్రకారం అంటే మనకి ఈ ఫారినర్స్ యాక్ట్ 1946 ఉంటుంది. ఇంకోటి పాస్పోర్ట్ ఎంటర్ ఇంటూ ఇండియా యాక్ట్ 1920 ఉంటుంది. ఈ రెండింటి ప్రకారము ఇల్లీగల్ మైగ్రెంట్స్ని 2 రకాలుగా చేయవచ్చు. దొరికితే గిట్ట జైల్లో వేయచ్చు, లేదా దేశానికి తింపి పంపచ్చు, డిపార్టెడ్ చేయవచ్చు, దేశానికి బహిష్కరణ వేయవచ్చు, లేకుంటే జైల్లో అయితే వేయవచ్చు. యాజ్ పర్ 1946 ఫారినర్స్ యాక్ట్, 1920 పాస్పోర్ట్ ఎంటర్ ఇంటూ ఇండియా అని చెప్పేసి. సో ఇది మనకి క్లియర్ అండి. ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీన్స్ అనుమతి లేకుండా ఇండియాకి రావడము, అనుమతితో ఉన్నప్పటికీ టైం దాటిపోవడము. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే ఏంటిదంటే ఒక మత రాజ్యంలో, అంటే అక్కడ సెక్యులర్ స్టేట్ కాదు, ఆ రాజ్యానికి మతం అంటూ ఉంటుంది. పాకిస్తాన్కి ఇస్లాము, ఆఫ్ఘనిస్తాన్కి ఇస్లాము, బంగ్లాదేశ్కి ఇస్లాం అని చెప్పేసి. మయన్మార్కి ఏమో ఈ వజ్రాయణ శాఖ ఉంటుంది, బౌద్ధ మతం అని చెప్పేసి. ఇటువంటి మత రాజ్యంలో మైనారిటీ మతంలో పట్ల వివక్షత ఉంటుంది. సో దాన్నే రిలీజియస్ పర్సిక్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. మత రాజ్యంలో మైనారిటీ మతము, ఆ మతము కాని ఇతర మతస్థులని నీచంగా చూస్తారు, వాళ్ళకి కనీసమైన మానవ హక్కులు ప్రసాదించరు. సో దాన్ని రిలీజియస్ పర్సిక్యూషన్, ఈ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్లో కూడా. రైట్. పాకిస్తాన్ ఒక ముస్లిం రాజ్యము, ఇస్లాం రాజ్యము. అక్కడ మిగతా మతస్థులు హిందూ కానీ, తర్వాత ఈ సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైను, పార్సీ వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవు కాబట్టి, సో మైనారిటీ రైట్స్ అనేవి అక్కడ ఉండవు కాబట్టి, సో వాళ్ళు ఎదుర్కొనే వివక్షతని రిలీజియస్ పర్సిక్యూషన్ అంటాము. ఇంకోటి ఐఎల్పి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అండి. జనరల్గా ఒక స్టేట్లో ఐఎల్పిగా గుర్తించేది సెంట్రల్ గవర్నమెంట్ త్రూ ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, నాట్ లెజిస్లేషన్. చట్టము చేసి కాదు, కేవలం క్యాబినెట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. జనరల్గా సిటిజన్షిప్ గురించి చూసుకునేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఒక స్టేట్ని ఐఎల్పి కింద అనౌన్స్మెంట్ చేసేది సెంట్రల్ క్యాబినెట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా. ఒక జీవో ఇష్యూ చేస్తే అయిపోయింది అంతే. సో అటువంటి మన ఇండియాలో మొత్తము 4 స్టేట్స్ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ఉంది, మిజోరాం ఉంది, నాగాలాండ్ ఉంది. ఇన్ని రోజులు 2 ఉండే, కొత్తగా మణిపూర్ని కూడా చేర్చిండ్లు. సో 3+1 అయిపోయింది. ఈ 4 స్టేట్స్ అనేది ఐఎల్పిగా అనౌన్స్మెంట్ చేసింది సెంట్రల్ క్యాబినెట్. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఐఎల్పిగా ఒక ఏరియాని అనౌన్స్మెంట్ చేస్తే స్టేట్ మొత్తం చేయవచ్చు, కొంత ప్రాంతాన్ని చేయవచ్చు. ఆ ఐఎల్పి యొక్క ఏరియాలోకి మనం పోవాలంటే, ఇతర రాష్ట్రాలు వాళ్ళు పోవాలి అంటే ఆ స్టేట్ అనేది ఒక డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రావెల్ డాక్యుమెంట్. సో దట్ ఈస్ కాల్డ్ ట్రావెల్ డాక్యుమెంట్. ట్రావెల్ డాక్యుమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తే మనం ఇంకా జీబులో లేదా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ట్రావెల్ డాక్యుమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, ఐఎల్పిగా చెప్పేదేమో సెంట్రల్ క్యాబినెట్ చేస్తుంది. మనకి 4 స్టేట్స్ ఉన్నాయి. 4 స్టేట్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది ఎగ్జంప్షన్ ఇవ్వబడింది ఐఎల్పి స్టేట్స్కి. తర్వాత 6th షెడ్యూల్ మీన్స్ షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పేసి గిరిజన ప్రాంతాలు ఉంటాయి. మొత్తం మనకి 4 ఉన్నాయి. అస్సాం ఉంది,
త్రిపుర ఉంది, మేఘాలయ ఉంది అండ్ మిజోరం కూడా ఉంది. ఈ అస్సాం త్రిపురలో కొన్ని ప్రాంతాలు మాత్రమే 6th షెడ్యూల్ కిందికి వస్తాయి. ఈ మేఘాలయ మిజోరం ఆల్మోస్ట్ మొత్తం వస్తుంది. సో అస్సాంలో ప్లేన్ ఏరియా ఉంది, ట్రైబల్ ఏరియా ఉంది. త్రిపురలో ప్లేన్ ఏరియా ఉంది, ట్రైబల్ ఏరియా ఉంది. మనం డిస్కస్ చేసాం స్పెషల్ క్లాస్లో ఈ 6th షెడ్యూల్ గురించి. ఇక్కడ మళ్ళీ అవసరం లేదు. సో మనకి ఇవి రెండు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఈ స్టేట్స్కి వర్తించదు అంటే మ్యాక్సిమం కమ్సే ఇక్కడ అస్సాంలో కొన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది అన్నట్టు, త్రిపురలో కొన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. అంటే ఈ 7 సిస్టర్స్లో ఈ 7 ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం త్రిపురకి మాత్రమే వర్తిస్తుంది. సిక్కిం కూడా వర్తిస్తుంది అనుకోండి, రైట్. ఇది మనం మైండ్లో పెట్టుకోండి. అస్సాంలో కొంత భాగానికి, త్రిపురలో కొంత భాగానికి మాత్రమే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వర్తిస్తుంది, రైట్. ఇది మనకి బేసిక్స్ అండి. ఇప్పుడు ఏంటిది అంటే అసలు చట్టంలో ఏముంది? చట్టంలో 2 పేజీలు ఉన్నాయి, వాటిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేను లింక్ ఇస్తాను ఆ పేజీలు, రైట్. నెక్స్ట్ తర్వాత ఎన్ఆర్సీ ఎన్పిఆర్ అంటే ఏంటి అని చెప్పేసి షార్ట్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955కి సవరణ పార్లమెంటు చట్టము చేసి సవరించింది 2019లో. ఇది 2020 జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది. సో 10 జనవరి 2020 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. సో అది నిరసనల కారణంగా ఈ ముస్లిమ్స్ కానీ, నార్త్ ఈస్ట్లో ఉన్న అస్సాంస్ కానీ ఎక్కువ ధర్నా చేస్తే వెనక్కి అయితే తగ్గింది, రైట్. మనం దాన్ని డిస్కస్ చేస్తాం, ఎందుకు ధర్నా చేస్తుండ్రు, వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి అని చెప్పేసి, రైట్. ఫస్ట్ చట్టంలో ఏముంది అంటే ఒక 3 దేశాలండి. ఎట్లా అంటే ఒకటేమో రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ ద్వారా రావచ్చు వాళ్ళు, ఇల్లీగల్ మైగ్రెంట్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇండియాకి తీసుకోవచ్చు, లేదా న్యాచురలైజేషన్ సహజీకృతం ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ అనేది అక్వైర్ చేసుకోవచ్చు. రెండింటి ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఎవరు అంటే ఒక 3 దేశాలు, పర్టికులర్గా 3 దేశాలు అంటున్నాం. సో పాకిస్తాన్, సో బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి పర్టికులర్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వీటికే వర్తిస్తుంది, 3 దేశాలకే వర్తిస్తుంది, ఇండియాకి కాదు. ఓకే, నెక్స్ట్ ఇందులో కూడా అందరికీ మొత్తం పాకిస్తాన్ మొత్తం వచ్చి ఇండియాలోకి పెట్టేయడం కాదు ఇక్కడ. సో పాకిస్తాన్లో ఉన్న కొన్ని మతాలు, ఇవన్నీ ఏంటి అంటే మెయిన్గా ఇస్లామిక్ స్టేట్స్ అండి. అంటే తమ రాజ్యాన్ని మత రాజ్యంగా ప్రకటించుకున్నాయి. ముస్లిం రాజ్యం అని చెప్పేసి, ఇస్లామిక్ రాజ్యం అని చెప్పేసి. ఇందులో ఈ మత రాజ్యము ఇస్లాం రాజ్యం కాబట్టి ఇస్లాం కాని మతస్థుల పట్ల రిలీజియస్ పర్సిక్షన్ ఉంది కాబట్టి సో మొత్తం 6 మతాలు వస్తాయి. హిందూ, సిక్కు, క్రిస్టియన్, జైన, బుద్ధ అండ్ పార్సీ. 1 2 3 4 5 6 ఈ 6 మతస్థుల వాళ్ళు ఈ 3 మత రాజ్యాలలో మత వివక్షత, మైనారిటీ రైట్స్ వస్తలేవు కాబట్టి వీళ్ళ కోసము కేవలము కరుణించి హ్యూమానిటేరియన్ బేసిస్లో మానవతా దృక్పథంతో మాత్రమే సిటిజన్షిప్ అనేది ఇస్తున్నాం. ఇంకొక కండిషన్ ఉన్నది, వీళ్ళు కంపల్సరీ 31 డిసెంబర్ 2014కి ఈక్వల్గా లేదా అంతకంటే ముందే వచ్చి ఉండాలి. వచ్చి 12 months వరుసగా ఉండాలి ఇండియాలో, ప్లస్ గడిచిన 14 yearsలో 5 years అనేది ఉండాలి. అంటే మొత్తం ఎంత? 6 years. ఇక్కడ 6 years ఉండాలి. 2014 డిసెంబర్ 31 నుంచి రావాలి ముందు, లేదా ఆ రోజు రావాలి. ఈ 6 మతస్థులే వాళ్ళే ఉండాలి, 3 దేశాలై ఉండాలని చెప్పేసి ఇది వీళ్ళకు వర్తిస్తుంది. ఈ చట్టం నుంచి ఇండియాలో కొన్ని ప్రాంతాలు మినహాయింపు చేసినలు మనం డిస్కస్ చేసినాం. ఒకటేమో 6th షెడ్యూల్ ఉన్న ఏరియాలో ఇది ఎగ్జెంప్షన్ అంటే మినహాయింపు అండి. సెకండ్, ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్న స్టేట్స్లో మాత్రమే. సో 3 స్టేట్స్లో అంటే ఈ 2 కండిషన్స్ ద్వారా మినహాయింపు అనేది ఇచ్చిండ్రు. ఇండియా మొత్తానికి వర్తిస్తుంది.
సో మనకి 2 పేజీల్లో ఉన్నది ఇంతే అండి. మనం దీనికి ఫేవర్గా ఆర్గ్యుమెంట్స్ ఏంటి, అగెనిస్ట్గా ఏంటి అని చెప్పేసి మనం చేయాల్సి ఉంటుంది. చట్టం లోపల ఇంతే ఉంది, మీరు ఏం చేసినా దీన్ని కాన్స్టిట్యూషనల్ పరంగా చేయాల్సి ఉంటుంది. ఇంకేదో వాట్సాప్లో వచ్చింది ఇంకా అట్లాంటివి చేయవద్దు ఇక్కడ మనం. జస్ట్ ఇది మాత్రమే ఉంది. ఓకే, 2 పేజీల మ్యాటర్ ఇది. మనకేంటి దీని మీద అపోహలు అంటే ఫస్ట్ చూస్తే ఏది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎంతమంది వస్తే అంతమందిని తీసుకుంటామని చెప్పేసి నో. 2014 కంటే ముందు వచ్చి ఉండాలి, కండిషన్స్ అప్లై చేస్తున్నాం. 12 months వరుసగా ఉండాలి, 14 yearsలో 5 years ఉండాలి. అది మనకి కండిషన్ అండి, కంపల్సరీ. రైట్, ఒకసారి మనం ఇలా ఫేవర్గా చూస్తే, సో ఫస్ట్ చూస్తే ఏంటిది, సో మత వివక్షత ఆధారంగా హింసించబడ్డ మన సోదరి మనులని తిరిగి ఇండియాకి తీసుకొస్తున్నాం. అఖండ భారత్, వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే అఖండ భారత్. అంతకుముందు ఏదైతే మన ఇండియాలో అంతర్భాగంగా ఉందో ఆ ప్రాంతంలో మైనారిటీ వాళ్ళ యొక్క హక్కులు కాపాడేందుకు. సో మనకి ఈ నెహ్రూ అండ్ తొలి ప్రధాని పాకిస్తాన్కి లియాఖత్ అలీ ఖాన్ అని చెప్పేసి ఈ నెహ్రూ లియాఖత్ ఒప్పందం ఉంటుందండి. ఆ ఒప్పందంలో మైనారిటీ హక్కులు కాపాడాలి. ఈ ఒప్పందం ప్రకారము ఆ మైనారిటీ హక్కులు రక్షణ లేదు కాబట్టి సో మేము రక్షణ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సెకండ్ ఇది, సో మత వివక్షత ఆధారంగా ఎవరైతే హింసించబడుతున్నారో వాళ్ళకి రక్షణ కల్పించడము ఇండియా యొక్క బాధ్యత కాబట్టి మేము నెరవేరుస్తున్నామని చెప్పేసి. 3, ఇది మన బయట ఉన్నది ఏంటిదంటే ఒక మిత్, ఆర్టికల్ 14 ఉల్లంఘన చేస్తుంది అని చెప్పేసి. ఎందుకు అంటే రూల్ ఆఫ్ లా అని చెప్పేసి, చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి రిలీజియస్ బేస్లో ఇది వివక్షత చేస్తున్న ముస్లింలను రాణిస్తలేమని చెప్పేసి. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరిని ఇక్కడ ఇంక్లూడింగ్ చేస్తుందంటే మెయిన్గా మత రాజ్యంలో మత వివక్షత వాళ్ళని అంటే మనం వేరు చేస్తున్నాము కాబట్టి. ఆర్టికల్ 14లో ఏముంటుందంటే సో ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అని చెప్పేసి చేయొచ్చు, హేతుబద్ధమైన వర్గీకరణ చేయవచ్చు. ఆర్టికల్ 14 నేను క్లాస్ చెప్పిన ఆల్రెడీ, మీరు చూసుకుంటే దాంట్లో మంచిగా ఈజీగా అర్థమవుతుంది. ఏంటిది అంటే ఆర్టికల్ 14లో క్లాసికల్ అంటే ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అనేది అలో ఉంది. అంటే ఇంటెలిజిబుల్, నీ బుద్ధి వాడి డిఫరెన్స్ దాన్ని వేరు చేయి. ఏం బుద్ధి వాడుతున్నావు, మత రాజ్యం నుంచి మైనారిటీ వాళ్ళని వివక్షత ఉంది కాబట్టి బుద్ధి వాడిన వివక్షత ఉంది, వేరు చేస్తున్న ముస్లిం నుంచి వాళ్ళని. కాబట్టి ఆర్టికల్ 14 అనేది నాట్ వైలేట్ ఇక్కడ. సో నాట్ వైలేషన్, ఎస్ 100% ఇది. ఎందుకంటే మనకి ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అనేది ఉంది, నీ బుద్ధి వాడుతున్నావు, మత రాజ్యంలో మత వివక్షత ఉంది, మైనారిటీ మతస్థుల పట్ల వాళ్ళని డిఫరెన్స్ వేరు చేస్తున్నావు మత రాజ్యం నుంచి కాబట్టి ఎస్ ఆర్టికల్ 14 నాట్ వయోలేటెడ్, ఉల్లంఘన అవుతలేదు. జనరల్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎవరికి వర్తిస్తుంది, ఇండియన్స్కి సంబంధం లేనే లేదురా నాయన, ఇండియన్స్కి సంబంధము లేదు ఇక్కడ. ఇండియన్ యొక్క సిటిజన్షిప్ గురించి ఇది వర్తించదు, ఇండియన్స్ గురించి చర్చించదు, డిస్కషన్ ఏమీ చేయదు. పెద్ద మిత్ అది. ఇండియన్స్ ఇది సిటిజన్షిప్ పోతుంది అని చెప్పేసి, ముస్లిమ్స్ పోతుంది అని చెప్పేసి 2019 యాక్ట్ 2 పేజీలు ఉన్నది, పెద్ద టైం మనం తీసుకోదు, ఒకసారి అధ్యయనం చేస్తే తెలుస్తుంది. సో అందులో ఎవరిది పోదు. ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మైనారిటీ వాళ్ళ గురించి మాట్లాడుతుంది, ఇండియన్ మైనారిటీ వాళ్ళ గురించి కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఉల్లంఘన అని చెప్పేసి. ఏం ఉల్లంఘన ఇక్కడ, కేవలం కొన్ని ప్రాంతాలకు అస్సాం, ఎస్ త్రిపుర 2 స్టేట్స్కి మాత్రమే వర్తిస్తుంది, అది కూడా ప్లేన్ ఏరియాలో. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ యొక్క వైలేషన్ లేదు. ట్రైబల్ యొక్క హక్కులు కాలరాయబడతాయి. ట్రైబల్ స్టేట్స్కి అసలు 6th షెడ్యూల్కి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వర్తింప చేస్తలేము, ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా వర్తింప చేస్తలేము. కాబట్టి సో ట్రైబల్ కూడా వచ్చిన నష్టం ఏదీ లేదు. సో ఇండియా యొక్క రక్షణ, ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీ మైనారిటీ హక్కుల రక్షణ అని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి సో అది మనకి ఒక 5 పాయింట్స్ ఫేవర్గా రాయాల్సి ఉంటుంది. రైట్, ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటి అగెనిస్ట్గా అంటే రైట్
మరి అగెనెస్ట్గా మనం చెప్పేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం యాంటీ గవర్నమెంట్ కాదు గుర్తుపెట్టుకోవాలి. కాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్గా లేదా ఎస్ఐ లేదా ఇంకా డిఎస్సి అవ్వచ్చు, మొత్తం మీద గవర్నమెంట్కి ఆ పొజిషన్లో మనం ఉండము. బట్ కొన్నిసార్లు నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే చేయవచ్చు, కన్స్ట్రక్టివ్ ఉండాలి. ఏదైనా చేసినా కూడా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ లా ప్రకారం చేయాల్సి ఉంటుంది. సో అగెనెస్ట్ ఏంటి అంటే, సో మనం ఫస్ట్ చూస్తే ఏంటిది, నెహ్రూ లియాఖత్, ఓకే, అఖండ భారత్ అంటున్నాం, మనము అఖండ భారత్ అంటున్నాం. ఇక్కడ ఈ పాకిస్తాన్ మనలో అంతర్భాగం, ఎస్ అఖండ భారత్ వాలిడ్ పాయింట్. బంగ్లాదేశ్ అంతర్భాగము, ఎస్ వాలిడ్. ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియాలో అంతర్భాగం కాదు అసలుకే. సో బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ని జయించలేదు, నేపాల్ని కూడా జయించలేదు. కాబట్టి సో ఆఫ్ఘనిస్తాన్ని ఎందుకు తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ మనకి ఏది సరైన కారణం లేదండి. ఈ 3 దేశాలే ఎందుకు అని చెప్పేసి కారణము లేదు, సరైన కారణము లేదు ఇప్పటికైతే. సో రిలీజియస్ పర్సిక్షన్ అంటున్నాం మనం. సెకండ్ ఏంటిది, రిలీజియస్ పర్సిక్షన్ బేస్లో అంటున్నాము. బట్ ఈ ఏది మైనారిటీ వాళ్ళు అంటున్నాము. పాకిస్తాన్లో ఈ సున్నీలతో పాటు షియా ముస్లిమ్స్ ఉంటారు, తర్వాత అహ్మదియా ముస్లిమ్స్ అని చెప్పేసి ఉంటారు. వీళ్ళు ఈ ముస్లిం ఈ పాకిస్తాన్ అనేది వీళ్ళ ఇద్దరిని వివక్షత చేస్తుంది. వీళ్ళు మైనార్టీలే, వీళ్ళని పట్టించుకోవడం లేదని చెప్పేసి, శ్రీలంకలో ఉన్న తమిళ్స్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి, మయన్మార్లో ఉన్న ఇంకొక ఎవరో ఈ టిబెట్లో ఉన్న బౌద్ధులు అని చెప్పేసి, మరి వీళ్ళని అందరినీ ఎందుకు ఇంక్లూడ్ చేస్తలేదంటే, కేవలం ఇక్కడ మనము దీన్ని ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, కేవలం గుర్తుపెట్టుకోవాలి, ఇది 3 దేశాలకే, ఈ మతస్థులకే పర్టికులర్గా ఈ సిటిజన్షిప్ అనేది స్పెషల్ యాక్ట్, ఇది స్పెషల్, ఓన్లీ మానవత దృక్పథంతో తీసుకున్నారు కాబట్టి. సో మనకి ఇది రాయొచ్చు, రాయకపోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ వాస్తవంగా చట్టంలో ఎక్కడ కూడా ఆ 2 పేజీలలో రిలీజియస్ పర్సిక్షన్ అనే పదం వాడకుండానే రిలీజియస్ పర్సిక్షన్ ఆధారంగా సిటిజన్షిప్ అనేది ఇస్తున్నారు, అది రాయొచ్చు. సో రిలీజియస్ పర్సిక్షన్ అనే పదం చట్టంలో వాడలేదు, అయినప్పటికీ సో ఇస్తున్నారని చెప్పేసి. ఆర్టికల్ 15ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి రాస్తే రాయొచ్చు. ఎందుకంటే సో మతము ఆధారంగా సిటిజన్షిప్ అనేది ఇండియాలో లేదు సో అని మనం చెప్పొచ్చు అండి. ఇక్కడ ఆర్టికల్ 15లో ఏముంటుంది, కులము, మతము, జాతి, లింగము, జన్మస్థలం ఆధారంగా డిస్క్రిమినేషన్ అనేది చూపెట్టొద్దు అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఏంటి, మనము వీళ్ళకి ఇస్తున్నాము, ముస్లింలకు ఇస్తలేము కాబట్టి ఇది వివక్షత కిందికి వస్తుంది అని చెప్పేసి రాయొచ్చు. ఆర్టికల్ 15ని వైలేట్ చేస్తుంది అని రాయొచ్చు. మరి ఇది ఇక్కడనే రాయొచ్చు ఇంకోటి, నో ఆర్టికల్ 15ని వైలేట్ చేస్తలేదు. ఎట్లా చెప్తున్నామంటే 15 ఓన్లీ ఫర్ సిటిజన్స్, ఇండియన్ పౌరులకు వర్తిస్తుంది, నాన్ సిటిజన్స్కి వర్తించదు. వీళ్ళంతా నాన్ సిటిజన్స్, విదేశీ వాళ్ళు కాబట్టి ఆర్టికల్ 15 వయలేషన్ అన్న పదమే ఇక్కడ మనకి రాదు. అది కాకుంటే జనరల్ ఇక్కడ మనకి ఇది అస్సాం ఒప్పందానికి వ్యతిరేకం అండి. ఏంటి అస్సాం ఒప్పందం అంటే 1985లో ఈ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సో ఇండియా ప్రభుత్వానికి ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ AASU అని చెప్పేసి వీళ్ళ మధ్యన ఒక ఒప్పందం జరిగింది, అదే అస్సాం ఒప్పందం. దీని ప్రకారము 24 ఇది డిసెంబర్ 1971 కంటే తర్వాత వచ్చిన వాళ్ళని ఇండియా నుంచి బయటకు పంపించాలి. సో ఎక్కువ బంగ్లాదేశ్ మనకి పాకిస్తాన్ అనేది యుద్ధం జరిగినప్పుడు బంగ్లాదేశ్ నుంచి చాలా ఎక్కువ మంది వచ్చి అస్సాంలో స్థిరపడతారు, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో. సో ఇది మన కట్ ఆఫ్ డేట్ అండి. ఇంతకంటే ముందు వచ్చిన వాళ్ళంతా ఇండియన్స్, తర్వాత వచ్చిన వాళ్ళంతా ఇండియన్స్ కాదని చెప్పేసి ఆ ఒప్పందం ఉంటుంది. సో ఈ ఒప్పందాన్ని ఈ చట్టం ఉల్లంఘన చేస్తుంది, 100% వాస్తవమే. ఇదేంటిది కట్ ఆఫ్ డేట్, ఏంటిది ఇది ఏంటి డేటు, 24 డిసెంబర్ 1971 కట్ ఆఫ్ అస్సాం ఒప్పందము. దీని కట్ ఆఫ్ ఏంటి 31 డిసెంబర్ 2014 ఇక్కడ. సో దీన్ని అస్సాం ఒప్పందాన్ని, అస్సాం యొక్క రక్షణని ఉల్లంఘన చేస్తుంది అంటే ఎస్ చెప్పాలి. ఇంకొకటి, ఇంతకుముందు మన తల్లిదండ్రులలో ఒక్కరు ఇల్లీగల్ మైగ్రెంట్ అయితే మనకి సిటిజన్షిప్ అనేది రాదు. సో ఇక్కడ ఏంటి 2014
కంటే ముందు వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్ పేరెంట్ అయినప్పటికీ తన పిల్లలకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది 55 యాక్ట్ని ఉల్లంఘన చేస్తుంది. ఇల్లీగల్ మైగ్రెంట్ అయినప్పటికీ సిటిజన్షిప్ అనేది ఇవ్వబడుతుంది పిల్లలకి, అది రాయొచ్చు. ఇంకెట్లా రాయొచ్చు అంటే క్రిటిసిజం చేస్తే, సో ఏంటిది ఇక్కడ రిలీజియస్ పర్సిక్షన్ బేస్లో సిటిజన్షిప్ ఇస్తున్నావు. ఎక్కడ అంటున్నావు నువ్వు? పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో అని చెప్పేసి ఎదుర్కొన్న వాళ్ళకి ఇస్తున్నావు. ఇక్కడ ఏమంటున్నావు? 6 years అంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని, పాకిస్తాన్లో పుట్టిన క్రిస్టియన్ని, ఇండియాకి 1980లో వచ్చిన 1980లో వచ్చిన అంటే ఎంత, దాదాపు 40 years ఉన్నా. సో నేను ఇల్లీగల్ మైగ్రెంట్, నాకు డాక్యుమెంట్ లేదు, బొంద నాకు ఏమీ లేదు, ఇల్లీగల్ మైగ్రెంట్ నేను. అంటే నాకు ఆ వీసా లేదు, ఏం లేదు, ఎప్పుడో సైనికులు చూడకముందు ఆ కంచె దాటేసిన వచ్చేసిన హై జంప్ చేసి. కాబట్టి సో ఐఆమ్ ఇల్లీగల్ మైగ్రెంట్ నౌ, ఇల్లీగల్ మైగ్రెంట్. 40 years నుంచి ఇండియాలో ఉంటున్నా. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 దేని బేస్లో? రిలీజియస్ పర్సిక్షన్ బేస్లో. నేను 40 years పాటు ఇండియాలో ఉన్నా యాజ్ ఏ క్రిస్టియన్గా, లేదా హిందూగా ఉన్నా. నా మీద ఇండియా ప్రభుత్వం మత వివక్ష చూపెట్టిందా? రిలీజియస్ పర్సిక్షన్ బేస్లో సిటిజన్షిప్ అనేది ఇస్తున్నావు. పాకిస్తాన్లో ఉన్న హిందూ, పాకిస్తాన్లో ఉన్న సిక్కు అని చెప్పేసి. నేను 40 years నుంచి హిందువులనే ఉన్నా. 2014 కంటే ముందు వచ్చిన 6 years కంటే ఎక్కువనే ఉన్నా, నాకు ఇస్తున్నావు. మరి నా మీద ఏ రాజ్యము చూపెట్టింది వివక్షత అని చెప్పేసి కొంతమంది నిపుణులు ఖండిస్తున్నారు. సో ఇది మనము చెప్పొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ఇండియన్స్కి సంబంధం లేదు. ఇండియన్స్ యొక్క సిటిజన్షిప్ని లాక్కోదు, ఎవరిది లాక్కోదు. ఇది కేవలం 3 దేశాలు, 6 మతాలు, ఈ కట్ ఆఫ్ డేట్కి మాత్రమే వర్తిస్తుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ 6th షెడ్యూల్లో ఉన్న స్టేట్స్కి వర్తించదు. రిజిస్ట్రేషను, నేషనలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ అనేది ఇస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంతే, ఏ ఒక్క ముస్లింది లాక్కోదు, 100% చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చట్టంలో లేదుగా అట్లా, ఓన్లీ ఫారినర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. కాబట్టి ముస్లింలు ఎవరు భయపడిన అవసరం లేదు. మన వాట్సాప్ మెసేజ్లు అవన్నీ మర్చిపోండి. జస్ట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ లా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు చెప్పింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి. అది మతం గురించి, మతం ఆధారంగా ఇస్తుంది, అది 100% వాస్తవం. ఎవరిని ఇంక్లూడ్ చేసిందంటే 6 మతస్థులని, ఎవరిని ఎక్స్క్లూడ్ చేసిందంటే ఆ మతం ముస్లిమ్స్ని. ఎందుకంటే ముస్లిమ్స్ మత రాజ్యం కాబట్టి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసిందండి. సో నెక్స్ట్ చూస్తే ఎన్ఆర్సీ ఉంటుంది. ఇంతకుముందు మనం సిఏఏ అధ్యయనం చేసినాం. ఎన్ఆర్సీ అండ్ ఎన్పిఆర్ అని చెప్పేసి ఆ డిఫరెన్సెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఇండియాలో సిటిజన్స్ ఎవరు అని చెప్పేసి ఇది గుర్తిస్తుంది. మనకి ఇది కేవలము ప్రజెంట్ అయితే అస్సాంకి మాత్రమే వర్తింపజేసినాం, ఇండియా మొత్తం లేదండి. మనం మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఆర్సీ ఓన్లీ ఫర్ అస్సాం. ఆల్ ఇండియా లెవెల్లో ఇంతవరకు అయితే చట్టం అనేది ఏమీ చేయలేదు. సరే, సభలలో సాక్షాత్తు మంత్రులే మాట్లాడుతున్నారంటే అది పొలిటికల్ బేస్లో, అక్కడ ఉన్న ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మొత్తం మీద యాజ్ పర్ చట్టం అయితే ఎన్ఆర్సీ ఓన్లీ ఫర్ అస్సాం. మనకి ఫస్ట్ 1951లో ఉన్నది ఈ అస్సాంకి రిజిస్టరీ. తర్వాత ఎక్కువ మంది ఆక్రమణదారులు వచ్చిందని చెప్పేసి 2019లో అప్డేట్ చేసినారు ఈ ఎన్ఆర్సీ ఓన్లీ ఫర్ అస్సాం. దీనిలో ఏముంటుంది, ఈ 24th December 1971 కంటే ముందు వచ్చిన వాళ్ళంతా ఇది అస్సాంలో, నెక్స్ట్ వచ్చిన వాళ్ళంతా అక్రమ వలసదారులు. సో కొంతమంది దీన్ని ఏమంటారు అంటే, ఎన్ఆర్సీలో లక్ష్యం ఏంటి అంటే భారతీయ పౌరులు కాని వారిని ఇండియా నుంచి వెళ్ళగొట్టడము, అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ని గుర్తించి ఇండియా నుంచి వెళ్ళగొట్టడము ఎన్ఆర్సీ. సిఏఏ ఏంటి అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్కి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడము. సో ఇక్కడ మనకు కాంట్రవర్సీ అండి. ఎన్ఆర్సీ ప్లస్ సిఏఏ డేంజరస్ కాంబినేషన్ అని చెప్పేసి. ఎన్ఆర్సీ అప్లై చేసినామంటే ఇండియా మొత్తం ఏమవుతుంది అంటే, ఎవరైతే తమ యొక్క ప్రూఫ్ చూపెట్టారో వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్ కిందకి వస్తారు. సో వాళ్ళు సిఏఏ కలుపుకుంటే, హిందూ, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైనులు అయితే గిట్ట ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయినప్పటికీ ఇండియాలో సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఇఫ్ ముస్లిం అయినట్లయితే ఇక్కడ మనకి సిఏఏ అప్లై కాదు అండి, అట్లా మనకి ప్రాబ్లం అవుతుంది. బట్
ఎన్ఆర్సీ అనేది ఇండియా మొత్తం అప్లికేబుల్ లేదు. ఇక మన డాక్యుమెంట్ ప్రూఫ్ ఏంటి అంటే నువ్వు సిటిజన్షిప్ అని చూపెట్టాలి అంటే ఇంతవరకు మనకి చట్టం ఇంకేం చేయలేదు కాబట్టి సో తెలియదు మనకి. కరెంటు బిల్లు కావచ్చు, లేదా ఫోన్ బిల్లు కావచ్చు, లేదా 10th మెమో కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఎల్ఐసి పత్రం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ మన చట్టం లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పలేము. రైట్. ఏంటిది ఎన్ఆర్సీ లక్ష్యం ఏంటిదంటే ఇండియన్స్ ఎవరు, నాన్ ఇండియన్స్ ఎవరు అని చెప్పేసి గుర్తించి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఇండియా నుంచి వెనక్కి పంపడము. ఒకవైపు ఎన్ఆర్సీ చేస్తున్నావు వెనక్కి పంపిస్తా అంటున్నావు, ఇంకోవైపు సిఏ చేస్తున్నావు మళ్ళీ ఇండియన్స్ ఇస్తున్నావు అని చెప్పేసి కాంట్రవర్సీ అదొకటి. సో ఎన్పిఆర్ ఏంటి అంటే సో నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ అంటే ఇండియాలో నివాసం ఉన్న వాళ్ళ గురించి చెప్తుంది. ఇది ఎన్ఆర్సీకి మతంకి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సిఏఏ మతం ఆధారంగా, ఎన్ఆర్సీకి మతంకు సంబంధం లేదు. ఇండియన్స్ ఎవరు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరు అని చెప్పేసి గుర్తించేది నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ కోసం ఒక రిజిస్టరు. మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అని చెప్పేసి గుర్తించడం ఇది. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ అంటే ఏమంటున్నా నాన్ సిటిజన్షిప్ గురించి పేర్కొన్నది. ఇది కేవలం నివాసం గురించి, రెసిడెన్స్ గురించి మాత్రమే పేర్కొంటుంది. ఇండియాలో 6 months వరుసగా ఉన్న వాళ్ళది లేదా 6 months ఉంటా అని చెప్పేసి హామీ ఇచ్చిన వాళ్ళది నమోదు చేస్తారు, ఇండియన్స్ కావచ్చు లేదా విదేశీయులు కావచ్చు అని చెప్పేసి. సో ఎన్పిఆర్కి ఈ ఎన్ఆర్సీ అనేది ఉపసమితి అనేది అవుతుంది. మనకి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వచ్చింది 2020 ప్రిలిమ్స్ యూపీఎస్సీలో. ఎన్పిఆర్కి ఎన్ఆర్సీ ఉపసమితి అవుతుంది, సబ్సెట్ అవుతుంది. ఎందుకంటే సో ఎన్ఆర్సీ అనేది ఇండియన్స్ ఉంటారు, ఎన్పిఆర్లో ఇండియన్స్ ప్లస్ ఫారినర్స్ ఉంటారు కాబట్టి సో ఇట్లా ఇది ఎన్పిఆర్, ఇది ఎన్ఆర్సీ. ఓన్లీ ఇండియన్స్. సో ఇక్కడ ఎవరు ఇండియన్స్ ఉంటారు ప్లస్ ఫారినర్స్ ఉంటారు. ఈ 6 months అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ. 6 months ఉన్నవాళ్ళు 6 months ఉంటా అని చెప్పేసి హామీ ఇచ్చిన వాళ్ళు. సో ఇట్ ఈస్ క్లాస్ అబౌట్ సిఏఏ, ఎన్ఆర్సీ అండ్ ఎన్పిఆర్. ఇది మతం ఆధారంగా విదేశీ వాళ్ళకు ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తుంది. 3 దేశాలు 6 మతాలు 2014 కట్ ఆఫ్. ఎన్ఆర్సీ అనేది మతానికి లింకప్ లేదు, బట్ ఇండియన్స్ ఎవరు అని చెప్పేసి గుర్తిస్తుంది. ఓన్లీ ఫర్ అస్సాంకి మాత్రమే ఉంది, ఇండియా మొత్తం ఇంకా చేయలేదు. ఎన్పిఆర్ అనేది ఫారినర్స్ ప్లస్ ఇండియన్స్కి వర్తిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. 6 months కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటా అని చెప్పేసి హామీ ఇచ్చిన ఇది మనకి. అండ్ దీంట్లో మనకి ముస్లిమ్స్ భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు, అది అవసరం లేదు కూడా. సిఏఏ మన సిటిజన్షిప్ గురించి ఏం లాక్కోదు, ఓన్లీ 3 దేశాలు అంటున్నా. ఎన్ఆర్సీ అనేది మతంతో లింక్ లేదు, ముస్లింలు బయటకు పంపేది కాదు. ఇది ఇండియన్స్ ఎవరు, ఇండియన్స్ నీ యొక్క ప్రూఫ్ లేకుంటే నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్, జైన, బౌద్ధ ఇంకేమన్నా మతస్థు ఉన్నప్పటికీ బయటకి నెట్టివేయబడతారు. ప్రూఫ్ లేకుంటే ఆ ప్రూఫ్ ఏందని చెప్పేసి మనకి ఇంకా ఎటువంటి చట్టం అనేది లేదు. ఎన్పిఆర్ అనేది ఏంటంటే జస్ట్ ఇక్కడ ఓన్లీ మన యొక్క ఏది అడ్రస్ అనేది నమోదు చేస్తారు. బట్ కాంట్రవర్సీ ఎన్పిఆర్లో ఏంటి అంటే ఎన్పిఆర్ 2010లో ఆల్రెడీ చేసిండ్రు, సెకండ్ ఎన్పిఆర్ ఇది. ఆల్రెడీ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్పిఆర్ చేసిండ్రు, ఇప్పుడు ఎన్పిఆర్ చేస్తే కాంట్రవర్సీ ఏంటి అంటే ఇక్కడ ఒకటి మన బయోమెట్రిక్ డేటా తీసుకుంటుంది, ఇంకొకటి మన తల్లిదండ్రుల యొక్క ప్రూఫ్ అడుగుతుంది, తల్లిదండ్రులు ఎక్కడ పుట్టినారు, ఎప్పుడు పుట్టినారు అని చెప్పేసి. సో పేరెంట్స్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ ఏంటిది ఎప్పుడు పుట్టింది అని చెప్పేసి. సో అది కొంచెం కాంట్రవర్సీ డేట్ అండి. ఆ డేట్ ఆధారంగా మన సిటిజన్షిప్ అనేది సో ఎన్పిఆర్, ఎన్ఆర్సీ, సిఏ 3 కలిపితే ఇబ్బంది, బట్ సిఏ మనకు కాదు, ఏం కలిపితే ఏమవుతుంది కానీ ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ అని చెప్పేసి మనం చెప్తున్నాము. రైట్, ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.